4000 మొత్తం సాధారణ వడ్డీతో 4 సంవత్సరాల్లో 4960 అవుతుంది. వడ్డీ రేటు దానికంటే 1.5 రెట్లు పెరిగితే 4 సంవత్సరాల తర్వాత ఈ మొత్తం ఎంత అవుతుంది? చూడండి, ఇదే ప్రాబ్లమ్ని ఫార్ములా వైజ్గా చేస్తే చాలా పెద్దగా వస్తుంది. అలా కాకుండా సింపుల్గా ఎలా చేయాలో చూద్దాం. చూడండి, ఏమంటాడు, ఫస్ట్ 4 సంవత్సరాలు అంటాడు, మళ్ళీ 4 సంవత్సరాలు అంటాడు. ఏం పెరిగింది అంటున్నాడు? ఓన్లీ వడ్డీ మాత్రమే పెరిగింది అంటున్నాడు. అయితే ఫస్ట్ 4 సంవత్సరాల్లో 1 రెట్లు ఉంటే తర్వాత ఎంత ఉందంట? వడ్డీ 1.5 రెట్లు ఉందంట. 1.5 రెట్లు అనేది పెరిగిందంట. అంటే ఎంత పెరిగింది? 0.5 అనేది పెరిగింది. అయితే చూడండి, మనకు అసలు వడ్డీ ఎంత వచ్చింది? 4 సంవత్సరాలకు 4000 ఉన్నది, 4960 అయింది. అంటే నా వడ్డీ ఎంత? ఇప్పుడు వడ్డీ రావాలంటే మొత్తం నుంచి అసలు తీసేసి అయిపోతుంది కదా. మొత్తం మైనస్ అసలు ఎంత? మొత్తం ఎంత? 4960 మైనస్ అసలు ఎంత? 4000. ఎంత మిగిలింది? 960 అనేది అమౌంట్ మనకు వడ్డీ వచ్చింది. అయితే ఈ 960 అనేది 1 రెట్టు కదా. 1 రెట్లో వడ్డీ ఉన్నప్పుడు 1.5 రెట్లు ఉన్నప్పుడు ఎంత కనుక్కుంటే అయిపోతుంది కదా. అంటే 1 = 960 అయితే 1.5 ఎంత? క్యాన్సిలేషన్ చేస్తే క్రాస్ మల్టిప్లై చేసి 1.5 × 960/1. ఇక్కడ పాయింట్ ఇవ్వాలంటే ఇక్కడ 0 పెట్టుకుంటే అయిపోతుంది కదా. అంటే 15 × 960/10. 0 క్యాన్సల్. 96 × 15. 96 × 15 ఎంత మిగిలింది? 96 × 15. దీన్ని ఎలా రాసుకోవచ్చు? 10 × 5 రాసుకోవచ్చు కదా. 10 + 5 అంటే 96 × 10 960. 96 5ల ఇందులో సగం కదా, 480. మొత్తం ఎంత? 0 14 ఎంత వచ్చింది? 1440 అనేది 4 సంవత్సరాల తర్వాత 1.5 రెట్లు వడ్డీ వెళ్తే అమౌంట్ ఎంత వస్తుంది? 1440 అనేది ఆన్సర్ అవుతుంది.